నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. యు ఆర్ వాచింగ్ న్యూస్ ట్వైలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, పాల్గొన్న ప్రముఖులు. ఆడబిడ్డలకు అండగా ఉంటాం, ఆటంకం కలిగిస్తే తాట తీస్తాం. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తం, పోలీసులకు రైతులకు వాగ్వాదం. దర్శకుడు రాజమౌళిపై సంచలన ఆరోపణలు, సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరిని క్షమించమని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగిందని, గతంలో ఆయన మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలెవ్వరూ మర్చిపోరని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందని అన్నారు. అధర్మంగా, దుర్మార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని ధర్మం శిక్షిస్తుందని కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరిని ఉపేక్షించమని, ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని కొల్లు రవీంద్ర అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అందరినీ లోనికి పంపించేసే వాళ్ళమని, ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని, వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్ళని వెంటాడుతున్నాయని అన్నారు. ఈ రకంగా వాళ్ళు మాట్లాడడం గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే. మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ, ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంత అపహాస్యం చేశారండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అది జరగని ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఎవరైతే అధర్మంగా, దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. సోషల్ మీడియాలో పెడితే మరి ఊరుకుంటారా? ఈ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా? ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? సమస్య లేదు. ఆ విషయంలో మటుకి రాజీ పడే సమస్య లేదు. మీకు హక్కు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి. ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ప్రతి పోస్టు కూడా కొన్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడినటువంటి పాటలు ఆ కుటుంబాలు నిజంగా చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా దిగినటువంటి సందర్భాలు మేము చూసాం. అలాంటి పరిస్థితి జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా దానికోసమే మేము పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డల రక్షణ అలాగే సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. రెడ్ బుక్ రాజ్యాంగం ఏనాడు మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల 2 రోజులు మొట్టమొదటి నుంచి మేము చెప్తుంది అదే. మేము ఎక్కడెక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు చేసినటువంటి నేరాలు సాక్ష్యాలతో సహా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్తున్నాం. అంతే తప్ప ఇందులో ఎక్కడ కూడా రెడ్ బుక్ అనుకుంటే వచ్చిన 2వ నెలలోనే మొత్తం అందరూ కూడా లోపల జైల్లో ఉండేవాళ్ళు. అలాంటి సంస్కృతి మాకు లేదు. వాళ్ళు చేసినటువంటి పాపలే వాళ్ళు వెంటాడుతున్నాయి. ఖచ్చితంగా అదేమి దశల వారీగా ఎవరైతే అధర్మంగా వ్యవహరించారో, ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. పోసానికి కైకలూరు ఎంపీపీ స్కూల్లో గల 13వ బూత్లో కామినేని శ్రీనిబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలు సమిష్టిగా కృషి చేశారని అన్నారు. ఎంతసేపు ఉంది బులెటిన్? కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను బెంగళూరు నియోజకవర్గంలో మొత్తం 9 బూతులు ఉన్నాయి. 9 బూతులకి నేను బూతులు పైకి వెళ్ళి ఆ మండలాలకు వెళ్ళాను. మొత్తం ఎన్డీఏ నాయకులు మొత్తం అందరూ ఏ బూత్ దగ్గర చూసినా 150 నుంచి 200 మంది నాయకులు ఉండి వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఓటేస్తున్నారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ గ్రామ నాయకులు ఆ గ్రామంలో ఓట్లు, అలాగే 30 మందికి ఒకరు వేసిన వాళ్ళది బాధ్యత అని చెప్పారు. తప్పకుండా చాలా బాగా చేస్తున్నారు. పార్టీకి మనం చేసేది ఒక రోజు, పార్టీ మనకి 5 ఏళ్ళు 350 రోజులు చేస్తాం. అన్నిటికన్నా ఇది మనం వేసుకునే ఓటు చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి అలాగే మన పిల్లల భవిష్యత్తుకి ఓటు వేసుకుని వాళ్ళందరూ శాంతంగా హాయిగా ఎవరి పనాలు చేసుకుంటా జీవితాల్లో అభివృద్ధి చెందాలి. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి పోటీగా చేస్తున్నటువంటి పట్టభద్రుల ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుంటూరులోని గుణజగుండ్ల సెంటర్లోని పాలిటెక్నిక్ కాలేజీలో బూత్ నెంబర్ 225లో కేఎస్ లక్ష్మణరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలతో తమ ఏజెంట్లను ఉండనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. పోటీలో ఎవరైనా గెలవచ్చు, కానీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికే ఎస్పీకి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లాలో ఇరిగేషన్, నిరుద్యోగులు, కౌలు రైతులకు సంబంధించి శక్తి వంచన లేకుండా పోరాడాను అని తెలిపారు. వరికి పొడిసెల ప్రాజెక్టు మరియు గుంటూరు ఛానల్ పొడిగించాలని, రాబోయే 6 సంవత్సరాల్లో దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. 14 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి వీటి అభివృద్ధికి సంబంధించి అది ఇరిగేషన్ కావచ్చు, రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే గత 14 ఏళ్లుగా శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేశాను. ఈ జిల్లానే, ఉమ్మడి జిల్లాని మనం తీసుకుంటే వరికిపూడిశాల ప్రాజెక్టు సమస్య సజీవంగా ఉండాలని, అది పరిష్కరించబడాలని, అట్లాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ జరగాలని అనేక సార్లు నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా రాబోయే 6 ఏళ్ళు తప్పనిసరిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, కార్మికులు, అంగన్వాడీలు, కౌలు రైతులు, ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే నేను శక్తి వంచన లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఇవాళ అధికార పక్షం 164 మంది ఉన్నారు. కొత్తగా అధికార పక్షం ఒకళ్ళు ఎన్నికై సాధించేది ఏం లేదు. కానీ మేము ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలియజెప్పడానికి సాధనంగా ఉపయోగపడతాం కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, గెలుపొందుతానని భావిస్తున్నాను. 14 సంవత్సరాలు పట్టభద్రుల ప్రాధాన్యత ఓటును తాడికొండ మాజీ ఎమ్మెల్యే వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు నల్లేరు మీద నడికే అని అన్నారు. చంద్రబాబు మరియు ఎన్డీఏ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేస్తున్నారన్నారు. తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలంలో ఈరోజు ఎస్సీబీ హై స్కూల్లో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేయడం మనందరికీ తెలుసు. ఈరోజు మరి 27 ఫిబ్రవరి అంటే మన ఓటు హక్కుని ఈరోజు పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి ఈరోజు రావడం జరిగింది. మండల అధ్యక్షుడు గారు, ప్రసన్న కుమార్ గారు, చాలామంది ఇక్కడ నాయకులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎందుకు గెలవాలి అని మీరు అనుకుంటే, మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో. మెగా డిఎస్సీ అనుకుంటూ ఈవేంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఒక లెక్క, 11,000 ఏంటి, 18,000 ఏంటి, 2018 8,000 ఇచ్చినప్పుడు నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ఇస్తాను. తర్వాత జనవరి ఎంతో దూరంలో లేదు. నిరుద్యోగ ఉద్యోగులారా మీరేమీ భయపడొద్దు, నేను వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వదులుతాను. మీ అందరు కూడా అసలు ఏ విధంగా జాబ్ ఇస్తానంటే ప్రతి జనవరి ఇప్పుడు వచ్చింది, మనం వెంటనే నెక్స్ట్ జనవరి వస్తుంది, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి జాబ్ క్యాలెండర్ సంగతి వదిలేసి సాక్షి క్యాలెండర్ మాత్రమే వదులుకున్నారు జగన్ గారు. ఈరోజు అలాంటి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని, 25,000 టీచర్స్ ఉద్యోగాలు వచ్చిండే. తర్వాత అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనండి, పోలీసు ఉద్యోగాలు అవన్నీ కూడా 2.5 లక్షల పైన ఇప్పటికి వచ్చాయి. అంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంతో ఈరోజు దొడ్డిదాటున కేఎస్ లక్ష్మణరావు గారు అనే వ్యక్తి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏ విధంగా ఆయన జతగట్టాడో మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఆయన కనుక సొంతగా
ఆ పీడిఎఫ్ నుంచి కంటెస్ట్ చేస్తే గెలిచేవాడేమో. కానీ ఈరోజు ఎప్పుడైతే వైసీపీతో జత కట్టాడో ఆయన యొక్క పరాజయం ఖాతాలో ఆయన పేరు నమోదు చేసుకోవడం అనేది ఈరోజు మనం గమనించాలి. ఆయన కంట్లో ఆయన చేత్తోనే పొడుచుకున్నాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బాబు మరి నేను పీడిఎఫ్ కోటాలో మరి ఎమ్మెల్సీ అయ్యాను, మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇది, మరి మా నిరుద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగాలని ఒక్క మాటను అడిగాడు. అడగపోగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వంత పలికి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో సీనియర్ నేతలందరూ కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5 సంవత్సరాలు లక్ష్మణన్న గారు చాలా హెల్ప్ చేశాడు, ఆయనకి మీరు ఓటేయండి అని చెప్పడం అనేది మనం ఏ విధంగా చూడాలి ఈరోజు. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని కూడా. టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి దాచపల్లిలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అన్నారు. పోలీసులు పోలింగ్ బూత్ వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలు ఏ విధంగా గాడిన పెడుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పరిశ్రమలు అవసరం. నిరుద్యోగం ఏ విధంగా పరిష్కరించాల ఆలోచనతో దావోస్లో ప్రయాణించి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానివ్వండి, అనేకమైనటువంటి పారిశ్రామికవేత్తలని ఆహ్వానించడం జరిగింది. అంటే పరిశ్రమలు స్థాపించినట్లయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు కూడా పన్నుల రూపేణ అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరపవలసిన విధంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా కూడా అమరావతికి సంబంధించి కానివ్వండి, పోలవరానికి సంబంధించి కానివ్వండి, అనేకమైన కార్యక్రమాలు. ఎందుకంటే సూపర్ 6 సంబంధించిన పథకాలు కూడా కొంతమంది అమలు జరపలేదని ఒప్పులు పెట్టే పరిస్థితి. తల్లిదీన వందలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మేన ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గ్యాస్ సంబంధించిన కార్యక్రమం కానీ, పెన్షన్ సంబంధించిన కార్యక్రమాన్ని కానీ అమలు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ, లోకేష్ గారికి సంబంధించి కానివ్వండి, మీరు కూడా నిరంతరం తప్పిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాల్గొంచుకుంటారు. ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూస్తున్నారు. బాపట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా అనే తీరుపై ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరా తీశారు. మూడు నియోజకవర్గాల్లో 483 బూతుల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పట్టభద్రులు అందరూ కూడా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 3,50,000 మంది ఓటర్లు వారు ఓటు హక్కు వినియోగించుకోవటానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికి యావరేజ్న 15% ఓటింగ్ అయింది ఓవరాల్గా. ఇప్పుడిప్పుడే బూతులకి తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి అంతా జాగారం, నిన్న మహాశివరాత్రి పండగ. ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రగతికి ప్రతి ఓటు కూడా మీరు ప్రగతికి ఓటేస్తున్నారు, అభివృద్ధికి ఓటేస్తున్నారు. కూటమి నాయకత్వం మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి సుస్థిరమైనటువంటి పాలన అందించడానికి ఈ రోజున మనం ఈ ఓటు వేసుకుంటున్నాం. వ్యక్తిగతంగా నేను అభ్యర్థి అయినా కూడా ప్రతి ఓటు కూడా కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా వేసుకున్నటువంటి ఓటు. గతంలో జరిగిన అరాచకానికి, విధ్వంసానికి మరి ఈ రోజున వాటిలన్నిటినీ కూడా మనం పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే, ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే, జీవనాడైనటువంటి పోలవరాన్ని కానీ, పారిపోయినటువంటి పరిశ్రమలు కానీ, పరిశ్రమలన్నింటినీ తిరిగి సాధించుకొని తద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పటికే 6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. తద్వారా 4,10,525 ఉద్యోగ అవకాశాలు రావడానికి బలంగా ఉన్నాయి. అదేవిధంగా మిగతా
పెట్టుబడులు కూడా తీసుకొచ్చుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలకి యువతకి అవకాశం కల్పిస్తామని చెప్పామో, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషను, అదేవిధంగా ఏది అయినా సరే ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగ వస్తే రాని వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అదేవిధంగా నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు ఏ అయితే నేను గతంలో చెప్పానో ఎన్నికల సందర్భంగా వాటిలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వానికి, మా బాధ్యత ఇది అని చెప్పి ఆ రకమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి ప్రభుత్వం ఈ రోజున పరిపాలన ఉంది. అలాంటి పరిపాలనకి మనందరం కూడా మద్దతు పలకాలి. మంచి ప్రభుత్వానికి ఓటేయాలి, ప్రగతికి ఓటేయాలి. ప్రత్యర్థులు ఎవరనేది కాదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగలేదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడమేనా అని మండిపడ్డారు. ప్రాజెక్టు పేరుతో కాలువల్లో నీళ్లు పారించాలనుకుంటున్నారా, లేదంటే జేబుల్లోకి నిధులు పారించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువను రైతులకు ఉపయోగపడకుండా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబు 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చితే వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగి 40 టీఎంసీలుగా మార్చారని గుర్తు చేశారు. పెరిగిన నీటి అవసరాలతో చివరి ఆయకట్టు ప్రాంతమైన వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలకు నీరు తీసుకెళ్లడం కష్టమని భావించి 2020లో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక జీవో తెచ్చారని చెప్పారు. 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీల ప్రాజెక్టుగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన విషయం అందరికీ తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 40 టీఎంసీలకు పెంచుతూ మొదటి దశను పూర్తి చేసి రెండవ దశలో 70% పనులు పూర్తి అయిన తర్వాత ఆయన మరణించడం మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము దాదాపుగా హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఇంకా అక్కడక్కడ కుప్పం బ్రాంచ్ కాలువ, మడకశిర బ్రాంచ్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ మరియు కదిరి ప్రాంతంలోని కొన్ని పెండింగ్ వర్క్స్ మినహా అంటే దాదాపుగా 1,000-1,500 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ మినహా ప్రధానమైన హంద్రీనీవా కాలువ పనులు, బ్రాంచ్ కాలువ పనులు పూర్తయినాయి. అయితే హంద్రీనీవా కాలువ ద్వారా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఆయకట్టు నిర్మాణం పైన శ్రద్ధ వహించలేక 6 లక్షల ఎకరాలను సాగులేకి తీసుకొని రాలేకపోయాం. కానీ ఇంటరిమ్గా అంటే ఆయకట్టు పనుల నిర్మాణం పూర్తయ్యేలోపు ఉన్న చెరువులనైనా నింపుదామని అన్ని ప్రభుత్వాలు కూడా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అవసరాలు పెరుగుతూ వచ్చాయి, డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయి. ఆ పెరిగిన డిమాండ్స్కి అనుకూలంగా జగనన్న 40 టీఎంసీ నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే కొనసాగుతోంది. ఉపాధ్యాయ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి పర్యవేక్షిస్తున్నారు. నేత ప్రభాకర్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భారతదేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటిది అందరూ మళ్ళా ఆయన మీదే ప్రమాణం చేస్తారు, ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు. ఆయన ఇచ్చిన దాన్ని ఒక్కదాన్ని పాటించరు. ఎందుకు ఈ బోడి ప్రభుత్వాలు నన్ను అడిగితే? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ముందే చెప్పాము. కిందన్నవాడు జీవితకాలం కింద ఉండాలంటే కుదరదు. విప్లవాలు ఎందుకు వస్తాయి, తిరుగుబాట్లు ఎందుకు వస్తాయి? కానీ ఎందుకో ఈ దేశంలో ప్రతి తిరుగుబాటుని అణసాలని చూస్తున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఆర్ఎస్యూ అనేదాన్ని 50 ఏళ్ల క్రితం పేపర్లో చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఆశ్చర్యం వేసే నేను మీ ముందు అది ఎక్స్ప్రెస్ చేశాను. అంటే ఒక భావం, ఒక అభిమానం చచ్చిపోతుంది, చంపాలని చూస్తే చావదయ్యా. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా నిలబెడుతూనే పోతుంది. రాజకీయాల్లో నిలబడలేదు కదా, పడ్డాడు కదా అంటే రాజకీయాల్లో కొన్నిసార్లు పడతారు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్.
దేర్ ఆర్ సో మెనీ కర్వ్స్ వేర్ యూ హ్యావ్ టు పాస్. ఇది మన ఈసీజీ కార్డ్ లాగా ఉంటుంది. ఈసీజీనా ఎక్కడికన్నా పోతే ఫస్ట్ తీసేది అట్లనే ఉంటుంది సైన్ కర్వ్. కాబట్టి రాజకీయాలు మేము చెప్పినట్టుగానే ఉంటేనే ఉన్నట్టు అని శాసిస్తున్నామంటే మీ శాసనాలకే మరణ శాసనం రాస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రతి వాడు కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడుతుంది అనుకోపోకండి. ప్రతి ఓటేసిన వాడు ప్రతి వాడు బాధపడుతున్నాడు. ఈరోజు గ్రామాల్లో, పట్టణాలకు వెళ్ళండి, విలేజ్లకు వెళ్ళండి. ఐఎమ్ ఏ ఫీల్డ్ మ్యాన్. నేనేమి ఏసీ రూముల్లో ఒక పార్టీ ఆఫీసులో కూర్చునేవాడు కాదు. 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా నేను గ్రామాలు తిరుగుతూ ఉన్నాను, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనిస్తూ ఉన్నాం. ప్రజలకు ఏది కావాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. వాట్ డాక్టర్ బాబాసాహెబ్ యూ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్. ఎడ్యుకేషన్ అంటే మేము ఇంటర్మీడియట్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు కాదు. సాంస్కృతికంగా, కల్చరల్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే. అది చేయటానికి ఫెయిల్ అయినట్టు వాళ్ళు 40 సంవత్సరాల అనుభవం ఏంటి, 50 సంవత్సరాల అనుభవం ఏంటి, నువ్వు పోయి గంగలో మునిగితే మాకేంటి? మునగండి, ఆడుకో పోయి మునగండి. కానీ మునగటానికి ఇప్పుడు పోయిన వాళ్ళు నేను మునుగుతాను తర్వాత ఎన్నికల సమయంలో చెప్పుంటే మంచిదే. ఆ రోజు మనం హీరో. ఆ రోజు ప్యాంటు షర్ట్ వేసి చిరంజీవిలాగా డ్యాన్స్ వచ్చినా రాకపోయినా నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు. ఈరోజు ప్రశ్నించడం మానేసి ముక్కు మూసుకొని ముక్కు మూసుకొని మునిగేదిందా? మా ఊరు పక్కన ఉన్న ముసేట్లో మేమందరం కూడా తప్పన డైయింగ్ కొట్టేవాళ్ళు. మేము ముక్కులు మూసుకోవాలా, మాకు నీళ్ళలోకి ముక్కుల్లోకి పోతాయని తెలియదు. మీ చేతకాని వాళ్ళు, ఈత రాదు మీకు. ముక్కు మూసుకుంటే మళ్ళీ ఇంకోటి చేయి పట్టుకొని లేపాలి మిమ్మల్ని. ఏ క్యా హై, క్యా బోల్తా? పాప ఆయన ఏదో సరెండర్ చేసుకున్నట్టున్నాడు తనకైతాను. లేనని ఆయన మొన్న చెప్పినట్టు నేను ఒక ప్రెస్ మీట్ అయితే విన్నా. అయితే మేమెందుకు వచ్చామని నువ్వు అడగచ్చు ఇప్పుడు. మెదక్ జిల్లాలో పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటర్లు 12,472 మంది ఉండగా వారి కోసం 22 పోలింగ్ కేంద్రాలు, 1347 ఉపాధ్యాయ ఓటర్ల కోసం 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 174 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేషన్ టీచర్ కాన్స్టిట్యున్సీ మెదక్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో 22 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, 21 టీచర్ కాన్స్టిట్యున్సీ లోపల మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో అన్ని సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రూట్ ఆఫీసులు కూడా ఏర్పాటు జరిగింది. మార్నింగ్ పూటనే ఎక్కువ శాతం పోలింగ్ సార్లు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతం జరుగుతుంది. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ను కరీంనగర్ సెంటర్కు, కౌంటింగ్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. ఇంకా చాలామంది మనకు ఈ జిల్లాలో 11,203 మంది పట్టభద్రులు, 2,800 మంది టీచర్స్ ఓటు హక్కును మన మెదక్ జిల్లాలో వినియోగించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు మరియు అదర్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎమ్మెల్సీ ఎలక్షన్. గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమైన పనులు, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఉన్న అన్నింటినీ పక్కన పెట్టి తాను ఓటు వేయడానికి వచ్చారని పెమ్మసాని తెలిపారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఆయన ఓటు వేశారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేసాం. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు, ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి
ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.